వేదం జీవననాదం అని అంటారు. వేదం వల్ల వనుగురే ప్రయోజనాలు ఏమిటి? ఒకటి అంటే చెప్పడం సులభం. జీవితమే వేదమయం అనుకున్నప్పుడు జీవితాంతం ప్రయోజనం ఉంటుంది. ఏ వ్యాధి రాకుండా జీవితాన్ని గడపాలా, ఉదయం లేచినది మొదలుగా రాత్రి నిద్రించే వరకు వేదం చదివే ప్రయత్నం చెయ్యాలి, వేదం వినే ప్రయత్నం చెయ్యాలి. వేద సమం శ్రీరామాయణం కనుక వేదాన్ని చదివే యోగ్యత, అర్హత, చదివే శక్తి, ఆసక్తి లేక ఆ అక్షరాలను స్ఫుటంగా ఉచ్చరించేటటువంటి సామర్థ్యము లేని ఎడల అలాంటి వారంతా వేదం వినే ప్రయత్నం చేయాలి, లేదా వేద సమమైనటువంటి శ్రీరామాయణాన్ని వినాలి, చదవాలి, తెలుసుకోవాలి. ఎందుకని అన్నప్పుడు ప్రతి అక్షరం కూడా మంత్ర సమానమైనటువంటిది ఈ వేదం. విధి వేదనే, విధి జ్ఞానే ఇలాంటి ధాతువర్ధాలు అనేకం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్క వేదం మంత్రం మనకు వినిపిస్తే, మనం వింటే, మనం మననం చేస్తే మన దేహంలో ఉండే 72,000 నాడులు హర్షాతిరేకంతో స్పందిస్తాయి. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచిత యన్మయా భక్తమసాధూనాం. దేహమంతా కూడా ఒక వేడి పుంజుకుంటుంది. ఎండాకాలంలో చల్లదనం, చలికాలంలో వేడి, వర్షాకాలంలో వెచ్చదనం, ఋతుకాలాలకు అనుకూలంగా ఈ మంత్రశక్తి మన దేహానికి ఆరోగ్య రక్షణ ఇచ్చిన కారణం చేత ఇషేత్వోర్జేత్వ పాజవస్థో పాజవస్థ దేవోపస్థవిత ప్రార్పయతు సులభంగా రాదే, సాధ్యం చేసుకుంటే వస్తుంది. కష్టపడితే ఏ విద్యనైనా సులభంగానే ఉంటుంది. ఆంగ్ల విద్య ఇది కూడా కష్టమే, అంత సులభంగా ఏమీ రాదు. ఒక జార్జ్ బెర్నార్డ్ షా డాక్టర్స్ డైలమా చదవాలి అన్నా, కింగ్ లీర్ అత్యంత విషాదమైనటువంటి నాటకం, బిల్హణీయం కావ్యానికి ఈ కింగ్ లీర్ ఏదో ఒక రకంగా రూపం అని కూడా చెబుతూ ఉంటారు. ఇంత విషాదమైనటువంటి షేక్స్పియర్ నాటకం ఇంకేదైనా చదవాలి, తెలుసుకోవాలి అంటే ఎంతో కష్టపడతాం. అంతకంటే కష్టం వేదం. ఒక్క మంత్రం మనం వినాలి అంటే పూర్వజన్మ పుణ్యం చేసి ఉండాలి. ఊరికే ఏదో అలాగా వినేశాం అని కాకుండా శ్రద్ధతో వింటే ఆ వేదం మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది 2 విధాలు: మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. వింటే అంటే దేహంలో ఉండే సమస్త నాడులు ప్రతిస్పందించడం చేత భౌతికమైన ఆరోగ్యం చేకూరుతుంది. విన్న కారణం చేత, అన్న కారణం చేత మనస్సు కూడా స్పందించడంతో, అర్థం తెలుసుకున్న కారణం చేత, వేదాంత భావన కలిగినందువలన ప్రపంచం పైన సమదృష్టి ఏర్పడుతుంది. అందరూ సమానమే అనేటటువంటి ఆలోచన కారణంగా మానసిక ఆరోగ్యం స్థిరపడుతుంది. ఎంత డబ్బు ఉంటే అంత, నాకు అర్హత ఎంత ఉన్నదో అంత, ఇది నాకు ప్రమాణయోగ్యం, ఇలాంటి వాక్యాన్ని అనుభవపూర్వకంగా అందించేది వేదం కనుక వేదం తెలుసుకున్న వారు సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటారు అంటారు ప్రాచీనులు. వేదం తెలియకపోతే శాస్త్రం తెలుసుకోవాలి, శాస్త్రం తెలియకపోతే కావ్యం తెలుసుకోవాలి. కావ్యకర్తలు, పద్యాలు చెప్పేవారు వేదం చెప్పేవారి కంటే కూడా తక్కువ వారుగా, శాస్త్రం చెప్పేవారి కంటే కూడా తక్కువ వారుగా ప్రాచీన కాలం గుర్తించేది. వేదం తెలియదు శాస్త్ర పండితుడు, శాస్త్రం తెలియదు ధర్మ పండితుడు, ధర్మము తెలియదు కావ్యాలాపాంశవర్జయేత్ అని చెప్పినటువంటి కావ్యములను పద్యములను వ్రాసేటటువంటి వ్యక్తి, ఇది కూడా తెలియదు వచనం చెప్పేటటువంటి వ్యక్తి, ఇది కూడా తెలియదు మౌనంగా ఉన్న వ్యక్తి. వరుసగా చెప్పే క్రమంలో ప్రయోజనం అన్నప్పుడు ఒకటి అని కాదు, అన్నింటికీ మూలం వేదమే కనుక సమస్త ప్రయోజనాలను వేదం అందిస్తుంది.